ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, సాయి మాటగా ఈరోజు బాబా గారు చెప్పబోయే మాట, బిడ్డ కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్న సీతారాములు వారిని ఆ ఫోటోని తాకినట్లయితే నీకు రాముల వారు ఏం చెప్పబోతున్నారో అన్నది వినాలి తల్లి. అంటే రేపే హనుమంత్ జయంతి ముగిసేలోపు సీతమ్మ నీ కష్టాలన్నింటినీ తీర్చేస్తుందని, నీ నష్టాలన్నింటినీ పూడ్చివేస్తుందంట. ఆనందాలు వెలుగులు నీ జీవితంలో ప్రసరించేలాగా చేస్తుందట. అంతేకాదు, నీకు ఇక నుంచి అన్ని రోజులు కూడాను నీకు మంచి రోజులే అవుతాయని చెప్తున్నారు తల్లి. ఆ సీతారాములు వారు చెప్పే ఒక అద్భుతమైన మాటని నువ్వు ఈరోజు వినాలి అంటే, వెంటనే నీ జీవితంలోని ప్రతి రహస్యము కూడా సీతమ్మ తీసి నీ ముందు పెట్టబోతోంది. నీ జీవితంలో రాబోయే ప్రతి మలుపు కూడా సీతమ్మ నీకు చెప్పబోతుంది. నీ జాతకాన్నే విప్పి చెప్పబోతోంది. నీ భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పబోతోంది. అందులో నువ్వు ఎదుర్కోబోతున్న కష్టాలు ఏంటి, నష్టాలేంటి, లాభాలేంటి, అసలు ఈ నష్టాలు, ఆనందాలు, ఇవన్నిటికీ కూడాను అదృష్టాలు ఏంటి, అన్నీ కూడాను ప్రతి ఒక్కటి కూడా మంచి ఏంటి, చెడేంటి, ప్రతి ఒక్కటి కూడా సీతమ్మ తల్లి ఈరోజు నీ ముందు ఉంచబోతోంది. తన గుప్పెట విప్పబోతోంది. నీ భవిష్యత్తు అనే గుప్పెట విప్పబోతోంది. అది కూడా నీ చేత్తో నీ తలరాతను నువ్వే మార్చుకోవచ్చు. నీ చేత్తో నువ్వే నీ తలరాతలో ఏముందో తెలుసుకోవచ్చు. ఎలాగా అంటే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి సీతారాముల ఫోటోని కానీ నువ్వు తాకినట్లయితే నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును నువ్వు నిర్ధారించుకో. ఏముందో నీ కళ్ళారా నువ్వు చూడు తల్లి, నీవు చెవులారా నువ్వు వినుబిడ్డ. అది కూడా సీతమ్మ తల్లి నోటి ద్వారా ఎంత అదృష్టం చేసి ఉంటేనో ఈ అదృష్టం నీ దాకా వస్తుంది. ఈ సీతమ్మ మాటలు నువ్వు వినగలుగుతున్నావు అని అంటే ఈ వీడియో నీ కంట పడగలుగుతుంది. అది పుణ్యం చేసి ఉంటే, ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇది నీ దాకా వచ్చింది, నీ చెవున పడింది, నీ కంటపడింది అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం నీ వెంట ఉంది. నీ పెద్దలు, నీ పూర్వీకులు చేసినటువంటి పుణ్యం నీ వెంట ఉంది. సాక్షాత్తు సీతమ్మ వారు వచ్చి ఈరోజు నీ భవిష్యత్తును నీకు చెప్పబోతున్నారు. ఎంత అదృష్టవంతురాలు తల్లి నువ్వు. వదులుకోకు, అసలు వదులుకోవద్దు. ఏ క్షణంలో ఏం జరగబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడాను ఈరోజు హెచ్చరించాలని వచ్చింది. అదే ఇంతకుముందు నువ్వు ఏం కష్టాలు, బాధలు పడ్డావో, ఎన్ని అప్పులు బాధలు పడ్డావో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డావో, ఎన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నావో, ఎన్ని అవమానాలను తట్టుకున్నావో, ప్రతి ఒక్క కష్టాన్ని కూడాను హనుమాన్ జయంతి ముగిసేలోపు సీతమ్మ తీర్చేసి మరి వెళ్తుందంట. అందుకే జాగ్రత్తగా వినాలి అంటూ బాబాగారు కూడా ఈరోజు మనకు పదే పదే చెప్తున్నారమ్మా. ఈ సందేశంతో వచ్చారు. ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు, ఇంతకీ సీతమ్మ వారు ఏం చెప్పబోతున్నారు, అంతటి మహత్తు ఏముంది, మన భవిష్యత్తు ఎలా తెలుసుకోబోతున్నాం, ప్రతి ఒక్కటి కూడా వినాల్సిందే. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే సీతమ్మ వారు ఏం చెప్తున్నారు, అలాగే మీ భవిష్యత్తులో ఏముందో మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన బాబా గారి కోసం, అలా సీతమ్మ వారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలుపెట్టండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు బాబా గారు, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాబా గారు అసలు ఏం చెప్పారు,
సీతమ్మ వారు ఎందుకు వచ్చారు అన్నది ఈరోజు చూద్దామండి. బిడ్డ, సీతమ్మ తల్లి సాక్షాత్తు వచ్చిందమ్మా. అది కూడా రేపు హనుమాన్ జయంతి కదా, అందుకనే ఈరోజు వచ్చి భక్తుల కోసం ఒక చిరుకానుకను తీసుకొని వచ్చింది. వారి భవిష్యత్ ఏంటో తెలపబోతోంది. వారి భవిష్యత్ ఏంటో విప్పి వారి ముందు ఉంచబోతోంది తల్లి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ సమయంలో ఏం జరగబోతోంది, ప్రతి ఒక్కటి కూడాను చెప్పబోతోంది. ఈ సమయాన్ని వదులుకోవద్దు. వదులుకుంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. ఎందుకు అంటే సీతమ్మ తల్లి చెప్తోంది, ఇక్కడ సీతాదేవిని, సీతారాముల వారి ఫోటోని ఎవరైతే తాకి ఉన్నారో వారు ఖచ్చితంగా, ఎవరు తాకుతారో వారి ప్రతి ఒక్కరికి కూడాను, ఆ నలుగురికి కూడా శుక్రమహాదశ అన్నది మొదలవబోతోంది. జీవితం అంతా కూడా అద్భుతంగా ఉండబోతోంది. అలాగే కొన్ని మార్పులు కూడా ఉన్నాయి, కొన్ని మెలకువలు ఉన్నాయి, కొన్ని నువ్వు ఊహించని మలుపులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు తెలుసుకొని తీరాలి తల్లి. శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం. శుక్రగ్రహం ఉంటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. శుక్రుడి అనుగ్రహం ఉంటే సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అన్నీ కూడా ఉంటాయి. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి, సౌకర్యాలు అన్నీ ఉంటాయి. అలాగే గొప్ప లక్షణాలు, గొప్ప జీవితం అన్నది ఉంటుంది. అంతటి అద్భుతమైనటువంటి వరాలను ఇస్తాడు శుక్రుడు. అలాగే డబ్బుకు ఎలాంటి లోటు కూడా ఉండదు అంటూ ఉంటారు. బిడ్డ, వీరికి శుక్రమహాదశ పట్టింది, అందుకే ఇలా ఎదిగాడు. నిన్నటిదాకా ఏమీ లేనివాడు ఈరోజు ఇంతలా మారాడంటే శుక్రమహాదశ పట్టినట్టుంది అని. అలాంటి శుక్రమహాదశ పట్టబోతోంది తల్లి. నువ్వు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాముల వారు సీతమ్మ తల్లిని నువ్వు తాకిన వాళ్ళకి ఈ మాట సీతమ్మ మాటగా మారి, అలాంటి అద్భుతమైన అవకాశాన్ని వదులుకుంటావా? వద్దు. ఉపయోగించుకొని నీ జీవితంలో సుఖపడాలి అంటే నువ్వు సుఖంగా, సంతోషంగా ఉంటేనే ఈ సాయి మనసు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది. శుక్రుడి అనుగ్రహంతో నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయి. ఎవరైతే సీతారాములుగా వారి ఫోటోని తాకుతున్నారో వాళ్ళకి మహద్దశ అన్నది ప్రారంభమవుతుంది. ఐశ్వర్య సంపదలకు తొలతూగుతూ ఉంటారు. నీ ఇంట్లో సిరి సంపదలకు లోటు అన్నదే ఉండదు. కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తావు. అయితే అద్భుతాలు జరగబోతున్నాయి. మరి ఆ అద్భుతాలు ఏంటి? దాంతోపాటు కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి, కొన్ని హెచ్చరికలు ఉన్నాయి, కొన్ని జాగ్రత్త పడాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. బిడ్డ, ఇక మరి సీతమ్మ తల్లి ఏం చెప్పబోతోంది అంటే, శుభగడియలు రాబోతున్నాయి, ప్రారంభమయ్యాయి. శుభగడియలు అన్నవి మొదలైపోయాయి, జీవితాన్ని మార్చటం మొదలుపెట్టాయి. ఇక అద్భుతంగా ఉండబోతోంది. పనిచేస్తున్న విద్య పైచేయి అవుతుందంట. అలాగనే సీతమ్మ తల్లి చెప్తున్నారు, తల్లి ఇక ఈ శుక్రమహాదశ ఏదైతే పట్టిందో దాని వలన నీకు అద్భుతంగా ఉండబోతోంది. శుక్రమహాదశ వస్తే ఎనలేని సంపద, సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని, ఇక నీ జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. నీ భవిష్యత్తు ప్రకారం నువ్వు చేస్తున్న ఏదైనా ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ పనైనా సరే అవ్వనివ్వు, చాలా చాలా అద్భుతంగా ఉండబోతోంది. అయితే ఏవైతే ఇదివరకు కోల్పోయావో అవన్నీ కూడాను ఈ హనుమాన్ జయంతి ముగిసేలోపు తిరిగి సంపాదించుకుంటావు. అలాంటి రోజులు మళ్ళీ రావు అన్నట్టు సీతమ్మ తల్లి చెప్తున్నారు. కాబట్టి ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేసుకోకుండా ఉపయోగించుకోమని కూడా చెప్తున్నారు. ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కూడాను మెరుగ్గా ఉంటుంది. ఈ యొక్క వ్యక్తులు జీవితంలో కొత్త వెలుగును నువ్వైతే చూస్తావు. ఉద్యోగం చేస్తున్న ఎవరైతే ఉన్నారో బిడ్డలు, వారికి
అంతా కూడాను అనుకూలంగానే ఉంటుంది. అంటే వారు పనిచేసే చోట ప్రతి ఒక్కరూ కూడా అనుకూలంగా ఉంటారు. పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కుతుంది. ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది. ఇక చాలా కాలంగా కష్టపడుతున్న కష్టాల నుంచి బయటపడలేక అల్లాడిపోతూ ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నారో కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి కూడా తప్పకుండా విముక్తి అన్నది లభించబోతోంది. మనసులోని కోరికలన్నీ కూడాను ముఖ్యమైనవి ప్రతి ఒక్కటి కూడాను నెరవేరబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచనలను చేసి అందులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఎంతో చక్కగా ఉంటుంది. ఇంతకుముందు ఏవైతే ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో అల్లాడిపోయారో అవన్నీ కూడా ఇక మీదట ఉండవట. ఇక మహారాజులాగా బ్రతికే యోగం నీకు పట్టిందంట. అనారోగ్య సమస్యలు ఏవైతే ఇదివరకు చిన్న చితగా ఉన్నాయో అవి కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం నీకు కలగబోతుంది. ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తిగా రాబోతున్నాయి. ఇన్నాళ్ళు నువ్వు కోరికగా కలగా ఏవైతే ఉన్నాయో, తీరకుండా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి రోజుల్లో నీకు తీరబోతున్నాయి. ఇక నీ జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి. ఇక దాని వలన నీకు ఉద్యోగంలో పై స్థాయికి అంటే ప్రమోషన్స్ వస్తాయి. జీతభత్యాలు కూడా పెరగబోతున్నాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తులు కూడా కూడబెట్టుకుంటారు. ఏవైతే అడుగుకుంటున్నావో నువ్వు ఎలా అయితే సంపాదించుకోవాలి అటువంటి కాలం కూడా ఇప్పుడు నీకు తిరిగి వచ్చిందనే చెప్పచ్చు. సాక్షాత్తు సీతమ్మ వారే చెప్తున్నారు, బిడ్డ ఆ శ్రీరామచంద్ర ప్రభు కృప కూడా నీ మీద ఉండబోతోంది. రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయావో అవన్నీ కూడా సంపాదించుకుంటావు. నీ యొక్క ఎదుగుదలను చూసి నలుగురు ఈర్ష్యపడేలాగా నువ్వు ప్రేమ, ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అయితే అనేక అంశాలు సానుకూల మార్పులు జరిగి ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఏది పట్టుకున్నా కూడా బంగారంగా మారిపోతుంది. వ్యక్తిగత ఎదుగుదల అనేది ఉంటుంది. వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తావు. ఇక నీ జీవితం ఏదైతే ఉందో అది ప్రేమ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు అన్నీ కూడా మెరుగుపడి నీ చేతుల్లో ఉంటాయి. ఇక ఉత్తేజభరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి. ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే నీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది. పదోన్నతి, కొత్త ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఉంటుంది. ఇక నీ జీవిత పరంగా చూస్తే ఎంతో ఎత్తుకు వెళ్తావు. ఏది అనుకుంటే అది సాధించేటటువంటి రోజులు కూడా రాబోతున్నాయి. నీ యొక్క ఏకాగ్రతతో ముందడుగు వేస్తావు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా తయారవుతుంది. సరైన ప్రణాళిక, ఎక్కడ ఏది పెట్టుబడి పెట్టాలి అన్న వ్యూహంతోనే ప్రయత్నాలు విజయం అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే నువ్వు ఏది అనుకుంటే అది ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆకాశాన్ని అంటబోతున్నాయని సీతమ్మ వారు చెప్తున్నారు. తెలివితో ముందడుగు వేయాలి. ఏదనుకుంటే అది సాధిస్తావు. నీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నావు. మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోబోతున్నావు. చేసే ప్రతి పని కూడాను ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి. వ్యాపారంలో కూడా ముందడుగు వేయబోతున్నావు. ఏదైతే అనుకున్నావో అది సాధిస్తావు. ఇక ఈ శుక్రమహాదశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టిపోతుంది. తర్వాత ఆ శుక్రదశ ఉన్నంతకాలం నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం చాలా మంచిది కదా. అప్పుడు ప్రతి ఒక్కటి కూడా చక్కబెట్టుకోమని, ఈ సమయాన్ని ఉపయోగించుకోమని, వృధా చేసుకోవద్దని, నిర్లక్ష్యంతో ఉండకని సీతమ్మ వారు పదే పదే హెచ్చరిస్తున్నారు బిడ్డ.
బిడ్డ, వీరికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపారం చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో అనుకూల సమయమనే చెప్పాలి. కొత్త ఒప్పందాలు, జీవితం బంగారమయం అవుతుంది. విపరీతమైన లాభాలు, ప్రతిరోజు కూడా విపరీతంగా వ్యాపారంలో గిరాకీలు, బేరాలు అన్నవి వస్తూనే ఉంటాయి. అంటే అక్కడ జనాల తాకిడి తట్టుకోలేక నువ్వే అలసిపోతావు. అంతలా వ్యాపారం అన్నది అభివృద్ధి జరగబోతోంది. విపరీతమైన లాభాలను కూడా అందుకోబోతున్నావు. కని విని ఎరుగని లాభాలను అందుకోబోతున్నావు. ఏది అనుకుంటే అది సాధించి తీరుతావు. కొత్త ఒప్పందాలకు జీవితం బంగారమయం అవుతుంది. వివిధ లాభాలు అందుకుంటావు. ఒక్క విధంగానే కాదు, ఎటువైపు వెళ్ళినా, ఏం చేసినా, ఎక్కడ చేపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా కూడా బ్రతుకంతా కూడాను బంగారమయం అయిపోతుంది. మట్టి ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. పూర్వీకుల నుంచి కూడా ఆస్తి సంపాదించుకుంటూ ఉంటావు. అంటే నీ పూర్వీకులవి ఏవైనా నీకు రావాల్సి ఉన్నవి, ఇన్నాళ్ళు అవి వాయిదా పడుతూ వచ్చినవి, ఇవి ఇప్పుడు ఈ సమయంలో అన్నీ కూడా నీ చేతికి రాబోతున్నాయని, అలాగే ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా బంగారమయం అవుతుంది. చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడటానికి అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పుడు కలగబోతోంది. అది సీతమ్మ దయ వల్ల, సీతమ్మ కృప వలన, అలాగే శుక్ర మహాదశ పట్టబోతోంది. కాబట్టి ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా, శుభప్రదంగా ఉన్నందున ఉద్యోగంలో అధికార యోగం పట్టడం అనేది జరుగుతుంది. నువ్వు పై స్థాయికి వెళ్ళడం, ప్రమోషన్లో రావటం, ఇలాంటివన్నీ కూడాను ఖచ్చితంగా జరిగి తీరుతుంది బిడ్డ. ఒక్క 5 నిమిషాలు ఆలోచించి ముందడుగు వేయండి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇదివరకు మీరు ఏవైతే కష్టాలు, కన్నీళ్లు అనుభవించారో వాటన్నింటినీ కూడా రేపు హనుమాన్ జయంతి ముగిసేలోపు మీ కష్టాలన్నింటినీ కూడా దూరం చేసే అమ్మ వెళ్తుందని, లేదా మీ కష్టాలు దూరం అవ్వటానికి ఒక దారి చూపిస్తుంది అని, ఎవరో ఒక మనిషిని నియమించి మరీ వెళ్తుందని, ఈ హనుమ జయంతి ముగిసింది అంటే మీ కష్టాలన్నీ ముగిసిపోయినట్టే. ఆ తర్వాత మీకు అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. శుక్ర మహాదశ కూడా మీకు పట్టబోతుంది. ఇక డబ్బుకి, సిరి సంపదలకి, భోగభాగ్యాలకి ఎలాంటి లోటు ఉండదు. మీరు భయపడాల్సిన పనే లేదు. అలాగే సీతమ్మ తల్లి, శ్రీరామచంద్ర ప్రభువుల ఆశీర్వాదం మీ మీద నిండుగా ఉంటుంది బిడ్డ. అందుకే సీతమ్మ తల్లి మాట పళ్ళుపోకుండా అమ్మ చెప్పింది జాగ్రత్తగా పెట్టుకొని నడుచుకో. అలాగే శ్రీరామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి ఆశీస్సులు, అలాగే హనుమంతుల వారి ఆశీస్సులు, ఈ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.